వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైము హిందీలో నటించినటువంటి వార్ 2 సినిమా ఆగస్టు 14వ తేదీ విడుదలైంది. హృతిక్ రోషన్, కియారా అద్వానీ హీరోయిన్గా నటించినటువంటి ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ యాంటాగనిస్ట్గా అంటే విలన్గా నటించాడు. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో యశ్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా ఆ సినిమా నిర్మించారు. ఆ సినిమా కథ కూడా ఆదిత్య చోప్రా సమకూర్చింది. మరి మొట్టమొదటి రోజు ఆ సినిమా సాధించిన వసూళ్లు అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల వాళ్ళని కూడా అసంతృప్తికి గురి చేశాయి అని చెప్పేసి ఇప్పుడు మనకి అది కలెక్ట్ చేసినటువంటి వసూళ్లను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఒకవైపు దాంతోపాటు విడుదలైనటువంటి రజనీకాంత్ సినిమా 150 కోట్ల రూపాయలు పైగానే గ్రాస్ని కలెక్ట్ చేస్తే, మరి ఇద్దరు సూపర్ స్టార్లు ఉండి కూడా వార్ 2 సినిమా, అది కూడా హిందీలో వచ్చినటువంటి సినిమా, దాంతోపాటు తెలుగు తమిళ భాషల్లో కూడా రిలీజ్ అయినటువంటి ఆ సినిమా, అది కేవలం 85 కోట్ల రూపాయల లోపలనే గ్రాస్ని కలెక్ట్ చేయడం అనేది నిజంగా చాలామందిని అసంతృప్తికి గురి చేసింది. ఇదే సందర్భంగా మరో తెలుగు సూపర్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ నటించినటువంటి తెలుగు సినిమా, అది కూడా ఒక సీక్వెల్, అంటే పుష్ప 2, పుష్ప ద రూల్. ఆ సినిమా వరలవేడిగా సాధించినటువంటి వసూళ్లతో పోల్చి ఇప్పుడు చాలామంది వార్ 2 అనేది అసలు దరిదాపుల్లో కూడా లేదు పుష్ప 2కి అని చెప్పేసి సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దాని గురించినటువంటి చర్చలు కూడా చేస్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే రాజమౌళి సినిమాలు ఎవరైనా సరే దాటుతారా ఆ కలెక్షన్స్ని అని చెప్పి అందరూ కూడా అనుమానపడుతున్న సందర్భంలో సుకుమార్ అల్లు అర్జున్ తోటి ఆ ఫీట్ సాధించి శభాష్ అనిపించుకున్నాడు. ఏకంగా పుష్ప 2 సినిమా 2024 డిసెంబర్లో వచ్చినటువంటి ఆ సినిమా 275 కోట్ల రూపాయలకు పైగానే అది వరలవేడిగా మొట్టమొదటి రోజు గ్రాస్ని కలెక్ట్ చేసి నెంబర్ 1 ప్లేస్లో నిలిచిందని చెప్పేసి మనకి గణాంకాలు తెలియజేస్తున్నాయి. వేరే ఒకసారి మనం కనుక వార్ 2 మన దేశంలో కలెక్ట్ చేసినటువంటి కలెక్షన్స్, ప్రపంచవ్యాప్తంగా చేసిన కలెక్షన్స్ ఒకసారి చూస్తే, ఇండియాలో వచ్చేటప్పటికి మొట్టమొదటి రోజు అంటే నెట్ కలెక్షన్ పరంగా చూసుకుంటే 52 కోట్ల రూపాయలు మొట్టమొదటి రోజు ఆ సినిమా సాధించింది. అందులో హిందీ వర్షన్ వాటా 29 కోట్ల రూపాయలు అయితే, తమిళ సినిమా వాటా 25 లక్షల రూపాయలు మాత్రమే. తెలుగు వచ్చేటప్పటికి 22 కోట్ల 75 కోట్ల రూపాయల నెట్ని సాధించింది. మొత్తం కలిపి 52 కోట్ల రూపాయల నెట్. అదే గ్రాస్ పరంగా చూసుకున్నప్పుడు 62 కోట్ల 60 లక్షల రూపాయలు గ్రాస్ పరంగా చూస్తే ఇండియాలో అన్ని భాషలు కూడా కలుపుకొని. వరలవేడిగా చూసుకున్నప్పుడు 54.6 కోట్ల రూపాయల గ్రాస్ని అది సాధించింది. మరి 84 కోట్ల 60 లక్షలు ఎక్కడ, 275 కోట్ల రూపాయలు ఎక్కడ? సో అంత తేడా ఉంది. హిందీలో వచ్చి ఇద్దరు సూపర్ స్టార్లు, ఒకరేమో హిందీ సూపర్ స్టార్, ఒక ఆయనేమో తెలుగు సూపర్ స్టార్, వీళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా 85 కోట్ల రూపాయల లోపలనే అది ఆగిపోతే మొట్టమొదటి రోజు, అల్లు అర్జున్ సోలోగా నటించినటువంటి పుష్ప 2 చూస్తే ఏకంగా 275 కోట్లు. అది ఇండియాలో చూసుకుంటే మొట్టమొదటి రోజు నెట్ కలెక్షన్ పరంగా 174 కోట్ల 90 లక్షల రూపాయలని పుష్ప 2 వసూలు చేసింది. అదే గ్రాస్ చూసుకుంటే 209 కోట్ల రూపాయలు గ్రాస్ని వసూలు చేసింది. సో ఆ రేంజ్లో పుష్ప 2 సినిమా వసూలు చేయటం అనేది అల్లు అర్జున్, సో ఆ క్యారెక్టర్ ఏదైతే తను చేశాడో పుష్పరాజ్ అనే క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి వచ్చినటువంటి ఆ హైప్ ఏదైతే ఉందో, ఆ క్రేజ్ ఏదైతే ఉందో, అది ఆ పుష్ప 1 నుంచి అలా క్యారీ అయ్యి పుష్ప 2ని పుష్ప 1కి మించినటువంటి, ఎన్నో రెట్లు మించినటువంటి ఆ కలెక్షన్ సాధించేలా చేసింది అని చెప్పేసి చెప్పాలి. సో ఇవాళ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్కి సమాన స్థాయి సూపర్ స్టార్డమ్ని సాధించాడు అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరి దానితో పోలిస్తే పుష్ప 2 తోటి వార్ 2 కేవలం 1/3 మాత్రమే వార్ 2 అనేది కలెక్ట్ చేయటం, సో దానికి ఉన్నటువంటి క్రేజ్ హైప్కి తగ్గట్టుగా లేదు అని చెప్పి ఎవరైనా సరే సునాయాసంగా చెప్పేయగలరు. పైగా జూనియర్ ఎన్టీఆర్ అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు చేశాడు, ఆ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ అని కూడా
చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ విషయంలో స్ప్లిట్ అవడం కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ నటనని, అలాగే యాక్షన్ సన్నివేశాల్లో అతను చూపించినటువంటి ఆ వేగాన్ని, అలాగే ఆ హృతిక్ రోషన్తో కలిసి అతను చేసినటువంటి ఒక డ్యాన్స్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అందులో అతని డ్యాన్స్ మూమెంట్స్ని అభినందిస్తూ ప్రశంసిస్తూ ఉంటే, కొంతమంది అసలు ఆ క్యారెక్టర్ చేసి ఉండాల్సింది కాదు, ఎందుకంటే చివరిలో అతను ఆల్మోస్ట్ చచ్చిపోయేటువంటి పరిస్థితి, క్లైమాక్స్లో తనే రక్షించినట్లుగా హృతిక్ రోషన్ ఆ చూపించడం, అదంతా కూడా అతను భుజాన్ని వేసుకొని జూనియర్ ఎన్టీఆర్ని తీసుకువెళ్ళే ఆ సీన్ ఏదైతే ఉందో అది చాలామంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని అసంతృప్తికి గురి చేస్తుంది అనేటువంటి విషయం మనకి సోషల్ మీడియా ద్వారా తెలుస్తూ ఉంది. సో ఆ మిస్టేక్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసి వాళ్ళలో కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వార్ 2 సినిమా అంచనాలను అందుకోలేకపోయింది, అండర్ పర్ఫామ్ చేసింది అనే విషయాన్ని మాత్రం అందరూ కూడా అంగీకరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఎక్స్టెండెడ్ వీకెండ్ ఏదైతే ఉందో సెలవులు రావటం, ఆగస్టు 15 సెలవు, అలాగే ఆగస్టు 16 ఈరోజు కృష్ణాష్టమి సెలవు, రేపు ఆదివారం, ఇలా వరుసగా సెలవులు రావటం వల్ల మంచి కలెక్షన్స్ని, అది అంటే స్టడీగా కలెక్షన్స్ని రాబడుతూ ఉంది. సో ఏ మేరకు ఆ కలెక్షన్స్ వస్తాయి, మరి సోమవారం నుంచి ఆ కలెక్షన్ల ట్రెండ్ ఎలా ఉంటుంది, బ్రేక్ ఈవెన్ దిశగా వెళుతుందా లేదా, లెట్ us వెయిట్ అండ్ సీ.